ఫ్రెండ్స్, ఈ గృహలో ఉన్న సొరంగం ఎక్కడికి దారి తీస్తుందో ఇంతవరకు ఎవరికీ తెలియదంట. 41 రోజులు ఆహారం లేకుండా దీక్ష చేస్తూ అవ్వ ప్రాణమైతే నిలబెట్టుకుంది. ఈ కొండపైన దేవుడు అంత మహత్యమని ఇక్కడైతే అవ్వ చెప్తుంది. అవ్వ 48 సంవత్సరాల నుండి కొండపైన ఒకతే నివసిస్తూ దేవుడికి సేవ చేసుకుంటూ ఇక్కడే ఉంది. రాత్రి పూజ చేసి వస్తే ఈ ఆంజనేయ స్వామి కింద ఉన్న బండ మధ్యలో నీళ్ళు అయితే ఫుల్ అవుతాయంట. అవే నీటిని అయితే తాగుతారంట. ఇది ఎక్కడో కాదు, మన సోమందేపల్లి గ్రామం, పెనుగొండ తాలూకా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే మనమైతే సోమందేపల్లి దగ్గర ఉన్న కొండకైతే వచ్చేసామన్నమాట. అక్కడ ఎలా ఉందని ఎక్స్ప్లోర్ చేసి మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. వచ్చేయండి చూసే. ఫ్రెండ్స్, ఈ కొండ లొకేషన్ మనకు సోమందేపల్లి గ్రామంలో ఒక కొండపైన అయితే మనకు ఈ శివలింగం అయితే కనిపిస్తుంది అనమాట. పెద్దగా ఏర్పాటు అయితే చేశారు. ఆ కొండకే మనం వచ్చేసిండేది. ఆ కొండకి పోవాలంటే మనము సోమందేపల్లి హైవేకి పోయే రోడ్లో చూస్తే అక్కమ్మ గారి కొండకు దారి అని అయితే ఉంటుంది. అండ్ పైనకు వస్తే మనకు అర్ధం కొండ వరకు బైక్లో అయితే రావచ్చు. అక్కడ నుండి నడుచుకొని అయితే పైనకి వెళ్ళాలి. పైనకు పోగానే మనకైతే ఫస్ట్ శివుని గుడి అయితే కనిపిస్తుంది. శివుని గుడి అండ్ అక్కమ్మ గారి టెంపుల్ అయితే ఉంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు గృహ ఉందన్నమాట, ఒక గృహ. ఈ గృహలో నుండి దారి ఎక్కడికి దారి తీస్తుందని ఇంతవరకు ఎవరికీ తెలియదంట. ఈ గృహలోనే ఈ అవ్వ 41 రోజులు ఆహారం లేకుండా దీక్ష అయితే చేసిందనమాట. అవ్వకు ఆరోగ్యం బాలేక ఇంకా డాక్టర్లు బతకను అని చెప్పినప్పుడు అవ్వ ఈ గృహలోకి వచ్చి ఆహారం లేకుండా 41 రోజులు దీక్ష అయితే చేసింది. ఒక్క పూట ఆహారం, అది కూడా పలహారాలు కారం లేకుండా కొంచెమే తిని దీక్ష అయితే చేసిందనమాట. ఈ గృహ లోపల ఒక సొరంగం అయితే ఉంది. అది ఎక్కడికి వెళ్తాదని ఇంతవరకు ఎవరికీ తెలియదు. ఈ మధ్య దాన్ని లోపలికి వెళ్ళి ఎవరన్నా సాహసం చేస్తారేమో అనే దీనితో ఆ సొరంగాన్ని అయితే కొంచెం క్లోజ్ చేసి కొంచెం ఓపెన్ చేశారు. చూసుకోవచ్చు అవ్వ ఈ గృహలో, ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ గృహ లోపల అన్నమాట ఇది. అవ్వ అయితే దీక్ష చేసింది ఇక్కడే. 41 రోజులు ఇక్కడే అవ్వ ఉండి దీక్ష చేసి ప్రాణం అయితే నిలబెట్టుకుంది. చూస్తున్నాం కదా అక్కడ హోలు, అదే అనమాట సొరంగము. ఈ మధ్య దాన్ని క్లోజ్ చేశారు కొంచెము. ఎవరన్నా వెళ్ళి సాహసాలు చేస్తే ప్రాబ్లం అవుతుందని దాన్ని అయితే క్లోజ్ చేశారు. అండ్ ఈ గృహ లోపల అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ 21 ఫీట్స్ ఎవరు నిలబడుకున్నా కానీ నిలబడుకునే అంత ప్లేస్ అయితే ఉంది. లోపల అవ్వ దీపం పెట్టుకొని అక్కడే దీక్ష అయితే చేసిందనమాట. చూసుకోవచ్చు అవ్వ పూజ అయితే చేస్తూ ఉంది. అవ్వకు 97 సంవత్సరాలంట. ఇప్పటికీ పైన గుడి దగ్గర ఉన్న సేవ అంతా అవ్వే చేసుకొని, గుడి దగ్గర డెవలప్మెంట్ చేసుకొని క్లీన్ చేసుకొని అవ్వ ఇక్కడే ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటున్నాం కదా, ఈ కొండ వెనుక ఒక దారి అయితే ఉంది. ఈ దారి ద్వారా వెళ్తే మనము పైన అక్కమ్మ గారి టెంపుల్కి అయితే వెళ్తాము. అండ్ ఇక్కడైతే చాలా స్పెషల్ అంట టెంపుల్. దేవుణ్ణి, కొండను నమ్ముకొని బతికే వారికి ఏమైనా మంచి జరుగుతుందని ఇక్కడ అవ్వ అయితే చెప్తుంది. అండ్ ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ టెంపుల్ అవ్వకు 97 సంవత్సరాలంట. అవ్వ రాకుని ముందనే ఇక్కడైతే అక్కమ్మ గారు అనే టెంపుల్ అయితే ఉండిందంట, పాత టెంపుల్. చూసుకుంటున్నాం కదా, ఇదే అక్కమ్మ గారి టెంపుల్. ఇక్కడ మనకు ఏం కోరికలు కోరుకున్నా నెరవేరుతాయి, మన ఆరోగ్య సమస్యలు తీరిపోతాయని అవ్వ అయితే చెప్తుంది. ఈ బండ మధ్య కనిపిస్తుంది కదా, ఇక్కడ రాత్రి పూట పూజ చేసి వెళ్తే మార్నింగ్ కల్లా అక్కడ నీళ్లు ఫుల్ అవుతాయంట. అవే నీటిని అయితే అక్కడ చూస్తున్నాం కదా, కొండపైన శివలింగం లాంటి స్టాచ్యూని అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ నుండి లొకేషన్ కూడా చాలా మంచిగా ఉంటుంది అనమాట, చాలా పీస్ఫుల్గా ఉంటుంది మార్నింగ్ టైం వస్తే. అండ్ ఇదైతే కొండ పైన, నేను పైన నుండి వ్యూ అయితే చూపిస్తున్నాను. అండ్ శివలింగం ఏర్పాటు చేశారు కదా, దాని ముందర మనకు త్రిశూలాన్ని అయితే ఏర్పాటు చేశారు. అండ్ చూసుకున్నట్టయితే దానికి శివలింగానికి ఆపోజిట్లోనే పెద్ద బసవన్న అయితే ఏర్పాటు చేశారనమాట. అండ్ చూసుకోవచ్చు ఇక్కడ మనకు. అండ్ ఈ అవ్వ 97 సంవత్సరాలు కదా, 48 సంవత్సరాల నుండి ఇక్కడే ఉంది. ఎలా ఉంది అని, ఇక్కడ ఎందుకు వచ్చేసింది అనేది అయితే నేను అవ్వను ఇంటర్వ్యూ చేసి కనుక్కున్నాను. అవ్వ అయితే మనకు క్లియర్గా చెప్పిందనమాట ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అని. నేనైతే అది లాస్ట్లో వేసి చూపిస్తాను, చూడొచ్చు. ఇదైతే గృహ లోపలికి వెళ్ళాలంటే దారి అనమాట. ఇక్కడ నుండినే గృహ లోపలికి మనం వెళ్ళాల్సింది.
అండ్ శివ టెంపుల్ అని చెప్పా కదా ఫ్రెండ్స్, శివుని టెంపుల్ లోపల అనమాట మనకు నవగ్రహాలు అయితే ఉన్నాయి. నవగ్రహాలు అండ్ చూసుకున్నట్టయితే లోపల శివలింగం అయితే ఉంది. టెంపుల్ అయితే ఇప్పుడు ప్రెసెంట్ క్లోజ్ చేశారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే వినాయకుడు అండ్ అమ్మవారు అయితే ఉన్నారు. ఇక్కడ పాత వీణ కూడా ఉంది, ఇది ఎవరిదని అయితే మనకు తెలియదు. కొండపైన నుండి టెంపుల్ దగ్గరికి వెళ్ళేటప్పుడే ఇక్కడ మనకు ఆంజనేయ స్వామి అయితే కనిపిస్తారు. అక్కడున్న నీరే తాగుతారంట. అండ్ పైనకి వెళ్ళినట్టయితే మనకు పైనకి వెళ్ళగానే మనకు శివలింగం అయితే చూపించే కదా, ఆ పెద్ద శివలింగం అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే నీరు ఇక్కడ రాయి మధ్యలో ఫుల్ అవుతాయంట, అవే నీటిని అయితే తాగుతారు. పైన శివలింగం అయితే ఇలా ఉంది. అండ్ మా ఫ్రెండ్ అయితే ఏదో పేరు చెక్కుతున్నాడు అనమాట, అందరూ రాశారు నేను కూడా రాయాలని. ఇంటర్వ్యూ అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఒక అవ్వ మనకు లక్ష్మమ్మ అనే అవ్వ 48 సంవత్సరాల నుండి ఇక్కడ కొండపైనే ఉండి గుడికి సేవలు చేసుకుంటూ, ముందు అనేది ఈ టెంపుల్లో ఏమి ఉండిలేదు, రీసెంట్గా అయితే మనకు డెవలప్మెంట్ చేశారు. 48 సంవత్సరాలు అవ్వ ఇక్కడే ఉండి సేవ చేసుకొని ఉందన్నమాట. వాళ్ళ ఫ్యామిలీ అవన్నీ కాకుండా దేవుణ్ణే నమ్ముకొని ఇక్కడైతే బతుకుతూ ఉందన్నమాట అవ్వను మనం అడిగి కనుక్కుందాము ఏమేమి ఎట్లా అవ్వ ఏమన్నా స్ట్రగుల్స్ ఫేస్ చేసిందా అనేది, ఎందుకు దేవుడి మార్గంలోనే నడుస్తుంది అనేది అయితే మనకు తెలియదు. అవ్వ 41 రోజులు అనేది మనకి ఒక గృహలో ఉండి దీక్ష అయితే చేసిందనమాట, ఫుడ్ లేకుండా, అంటే పలహారం తీసుకుంటూ దీక్ష అయితే చేసింది. అది ఎలా చేసింది అనేది అయితే అవ్వని అడిగే కనుక్కుందాము. అవ్వ మీరు ఎన్నేళ్ళ నుండి ఈడే ఉన్నారు? 48 సంవత్సరాలు అవుతుంది నేను ఇక్కడ ఉంది. 48 సంవత్సరాల నుండి ఈడే ఉన్నారా? ఈడే ఉందా. ఇది టెంపుల్ అనేది ముందు మీరు గుడి ఎట్లుండే? ఇదంతా అంత పాత గుడి ఉండే. ఎక్కడ ఉండేది? కింద ఈశ్వరుని గుడి, అదంతా రెడీ చేపించింది. మళ్ళా ఆడ ఆంజనేయ స్వామి, ఈడ నాగులు, నవగ్రహాలు అవన్నీ ఇప్పుడు కొత్తగా చేపించారు ఈశ్వరుని గుడిలో, అన్ని కొత్తగానే. ఇక్కడ శివుని గుడి అయితే ఉందంట ఫ్రెండ్స్. శివుని గుడి ముందు ఏం డెవలప్మెంట్ లేదు, రీసెంట్ గా అయితే డెవలప్మెంట్ చేసి మనకు పైన ఒక శివలింగాన్ని ఏర్పాటు చేసి ఒక నంది అయితే ఏర్పాటు చేశారు. అవన్నీ నేనైతే మీకు వీడియోలో లాస్ట్ లో అయితే చూపిస్తాను. అండ్ ఇక్కడ గుహ ఉంది కదా, గుహ కూడా నేను లాస్ట్ లో మీకు చూపిస్తాను అనమాట. అండ్ అవ్వ ఇక్కడ 48 ఇయర్స్ నుండి ఉంది కదా, అవ్వ దీక్ష చేసిందని చెప్పా కదా, దీక్ష ఎలా చేసింది, ఎందుకు చేసింది అనేది అయితే కనుక్కుందాము. అవ్వ నువ్వు 41 రోజులు గృహలోనే దీక్ష చేసినావు కదా, ఎందుకు చేసినావు అవ్వ అది? నాకు కాయల 7 ఏళ్ళు మీకు ఏలాగా సట్లు పెట్టాల కొడుకులకేని. 7 ఏళ్ళ కాయల అవ్వకి చాలా బాగాలేక అవ్వ ఇంకా చనిపోతా అనే స్టేజ్కి వెళ్ళినప్పుడు వాళ్ళ కొడుకులు అయితే హాస్పిటల్కి అయితే పిలిచిపోయారనమాట. హాస్పిటల్కి పిలిచిపోయినా అక్కడ ఇంకా డాక్టర్స్ ఇది ఏం చేయలేము మనము అన్నప్పుడు అవ్వ రిటర్న్ పుట్టపర్తి నుండి, అనంతపూర్ నుండి పుట్టపర్తి దగ్గర నుండి ఇట్లా కొండెనక నడుచుకొని వచ్చేసి ఇంకా గుడినే నమ్ముకొని దేవుణ్ణి నమ్ముకొని దీక్ష అయితే చేసిందనమాట. ఆ దీక్ష ఎలా చేసిందో అడుగుదాము. అవ్వ దీక్ష ఎట్లా చేసినావు అవ్వ? ఓహో, ఇట్లే 41 రోజులు దీక్ష చేసినావు. ఫుడ్ తినకుండానా? అన్నం ఏం తినకుండానా? ఉప్పు కారం ఏమి అయిపోద్ది. బియ్యం ఉడకబెట్టుకొని నేనే తింటే రేపు మళ్ళా 1 గంటకి. ఓకే, ఒక పూట తింటావు, అవి కూడా జస్ట్ ఉప్పు కారం ఏం లేకుండా ఏమీ లే, ఫ్రూట్స్ అవి ఇవి తినుకొని ఏంటివి తినేళ్ళంగా మరి అవి అదొకటే అన్నము ఉత్తన్నం ఉడకబెట్టుకుని జస్ట్ బతకాలని. ఇంకా ఆ దీక్ష చేసేది 41 రోజులు చేసినావా? 41 రోజులు ఓన్లీ 41 రోజులు గృహలోనే 41 రోజులు అట్లే భోజనం లేకుండా. అది అయ్యేది మేలైపోయిందా? అంత మహిమ అంటావా ఇటు దేవుడు శివుని గుడికా? అంటే నువ్వు ఏమని ముక్కుంటా అంటావా? నేను శివుని అమ్మగారిని. అమ్మవారు ఏమమ్మవారు ఉన్నారు? అక్కమ్మారు. అక్కమ్మ గారు అమ్మవారు. ఫ్రెండ్స్ ఇక్కడ అక్కమ్మ గారు అనే అమ్మవారు అయితే ఉన్నారంట. శ్రేష్టగా ఉన్నారు వాళ్ళు, శ్రేష్ఠ గా ఉన్నారు బాగా. అందరికి భక్తులు కూడా బాగా వాళ్ళు ఏం ముక్కుంటే అవి జరుగుతాయి. అమ్మవారిని మనస్ఫూర్తి ముక్కోవాలా, ఏమో నమ్ముకోవాలా. నువ్వైతే ఇంకా అమ్మకు నమ్ముకొని ఈడే ఉండిపోయినావు. ఇది ఎప్పుడు ప్రతిష్టాపన చేసినారా ఇదంతా? ముందు సోమవారం లాస్ట్ 1 వీక్ బ్యాక్. 1 వీక్ బ్యాక్ అయితే ఇక్కడ ప్రతిష్టాపన చేసి కొంచెం ఏర్పాట్లు అయితే చేశారనమాట. బట్ ఇది కొండలో ఉంది కాబట్టి అంత డెవలప్ అయితే లేదు, నార్మల్ గా అయితే డెవలప్ చేశారు. ఇంకా ఏమన్నా చెప్తావా మా ఫాలోవర్స్ కి? ఆడ ఆంజనేయ స్వామి గుడి బోరు
నాగులో అక్కమ్మ గారు ఎట్లా వెలిసినారు ఈడ అంటే వాళ్ళు ఉతుకుండ్రో పూర్వానికి. నువ్వు పుట్టేపాటికే ఉన్నావు. ఎన్నేళ్ళ నీకు? నాకు 97 ఏళ్ళు. 97 ఏండ్ల ఫ్రెండ్స్, 97 ఏండ్లు అంట అవ్వకి. అవ్వ ఫుల్ స్ట్రాంగ్ ఉంది. పైన కూడా అవ్వే ఎక్కి కూర్చోంది అనమాట. మేమైతే షాక్ అయిపోయాము మా ఫ్రెండ్స్ అంతా. 97 ఏండ్లు అవ్వ నీకే? ఎన్నేళ్ళు నుండి? 48 ఏళ్ళ నుండి ఈడే. 48 ఏళ్ళ నుంచి ఇక్కడే. ఆ రోజు అయితే నీకు బాగాలేదో ఆ రోజు నుండి ఇంక ఈడే నిలిచిపోయినావు. అవుడికే నిలిచిపోయినా. నేను మిమ్మల్ని అందరినీ వదిలిపెట్టేసిన. మీరెవరు వద్దని మీకు చెప్పకుండా నెత్తిని బట్ట వేసుకొని వెళ్ళొచ్చిన. ఫ్రెండ్స్, కొడుకులు వాళ్ళందరికీ నా బాధ ఎందుకు, నేను ఎందుకు ఇబ్బంది పెట్టాలని అవ్వ డిసైడ్ చేసుకొని ఆ రోజు హాస్పిటల్లో ఏ రోజు అయితే డాక్టర్స్ అవ్వదు ఇంకా చనిపోవాలనుకునే టైంలో అవ్వ దేవుని నమ్ముకొని ఈ కొండకైతే వచ్చేసింది అనమాట. 48 ఇయర్స్ బ్యాక్ వచ్చింది అవ్వ. ఇంకా ఇప్పటికీ పైనే ఉంది. వచ్చిన వాళ్ళకి బాగా మాట్లాడుకొని దీని గురించి చెప్పుకుంటూ భోజనాలు అన్ని ఏర్పాటు చేశారనమాట. అవ్వ నీకు ఈ భోజనం అంతా ఎట్లా? ఎవరో ఒకరు ఇచ్చిపోతారా? వారం భోజనాలు యాడా? ఇక్కడ ఎవరన్నా ఎవరు వచ్చి చేపించిపోతారా? బొత్తాలు వస్తారు, సేవాదారులు చేసిపోయి పెట్టి పోతారు. నీకు? నాకు నేను చేసుకుంటా. నువ్వే చేసుకుంటావు, కుడతావే ఉంటావు. చూసుకోవచ్చు ఫ్రెండ్స్, అవ్వ ఎవరిని నమ్ముకోకుండా సింగిల్ గా అయితే బతుకుతాంది అనమాట, దేవుణ్ణే నమ్ముకొని. అవ్వ పుట్టేపారికే ఇక్కడ అక్కమ్మ గారిలో శివుని గుడి కూడా ఉండిందా? అక్కమ్మ గారిలో అండి శివుడు అయితే ఉండేదంట. అవ్వకు 97 ఏండ్లు. అండ్ ఇక్కడ ఎలా ఉంది అనేది అయితే నేను చూపిస్తాను. ఇంకా ఏమైనా చెప్తావా? ఆంజనేయ స్వామి గుడి, నాగులు అన్ని ఉన్నాయి. భక్తాదులు అందరూ వచ్చి దేవుణ్ణి నమ్ముకోవాలా. సొమ్ము అంతే. చూసుకోవచ్చు గైస్, మనం దేవుణ్ణి నమ్మినామంటే మీకు మంచి జరుగుతుందంట. నమ్మకపోతే ఇంకా మీ ఇష్టము. అవ్వ అయితే 48 ఏళ్ళ నుండి నమ్మి ఉందన్నమాట. మీరు కూడా ఈ దేవుని గుడికి వచ్చి ముక్కొని నమ్మాలనుకుంటే ఇక్కడికి వచ్చి ఒకసారి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ముక్కొని దీక్ష చేయండి. అవ్వ అయితే నెరవేరిందని చెప్తాంది. ఇంకా మీ నమ్మకం అనేది ఎట్లా అనేది మీ ఇష్టం. ఇంకా కొడుకు కూడా గుండె ఆపరేషన్, షుగర్, బీపీ ఇన్నుండే. ఈ దానిలో నుంచి అటుకెత్తుకోపోయి మీరు ఇద్దరు ఎత్తుకుపోతా ఉంటే తొందలాడుతా ఉంటే మీరు అందరూ చెప్తే ఇంట్లో నెల కూడా కాలే. ఆంజనేయ స్వామిని ఆ షుగర్ చేస్తాం నుంచి తావులేకి ఎత్తుపోయి పెట్టా. నీ కొడుకు ఆయన వచ్చి దీపారాజన చేసిపోతాడు అన్నాడు. మేలైపోయిందా? గుండె ఆపరేషన్ అయితే ఇవి బాగా అయిపోయినాడు. బాగా అయిపోయినాడు. ఇవి అన్నిటికీ పూజ చేసుకొని పోతాడు పొద్దున్నే. చూసుకోవచ్చు గైస్, వాళ్ళ అబ్బాయికి కూడా అలాగే మంచి జరిగిందంట. ఇంకా ఇక్కడ ఏమేమి ఉందనేది అయితే నీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. థ్యాంక్ యూ. మా అందరికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ అని చెప్పండి. అందరికి థ్యాంక్స్. బాగా వచ్చి ముక్కోండి, సబ్స్క్రైబ్ చేయండి, ఉండండి, ఎక్సర్సైజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వచ్చి వీడియోలు అన్ని చూడండి. ఓకే గైస్, అంతే. మరి బయట ఎలా ఉంది ఆ గృహ అండ్ ఏమేమి ఉందని అయితే చూపిస్తాను, చూసేయండి. ఫ్రెండ్స్, ఈ కొండ ఎక్కడో కాదు ఫ్రెండ్స్, మనకు సోమందేపల్లి గ్రామము, పెనుగొండ తాలూకు, సత్యసాయి డిస్టిక్లో అయితే ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందని కామెంట్ చేయడం మర్చిపోకండి. ఓకే మరి, బాయ్.